హాయ్ అండి. కాకరకాయ కారపొడి కోసం అవిసె గింజలు, మినపప్పు, ఇవి చింతగింజలు, ఆ తర్వాత కేయించిన కాకరకాయలు, ఎండుమిరపకాయలు, పావు కేజీ అవి, ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, వాము, అవిసె గింజలు ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. చక్కగాను దోరగా వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఇవి వేయించుతుంటేనే మంచి స్మెల్గా ఉంటుంది. కాకరకాయలు ముందుగానే వేయించి పెట్టుకున్నాను నేను పక్కన. అవి మెజర్మెంట్ కోసం చూపించాను. ఇవి అవిసె గింజలు, మునగాకు మన సగం బడ వేయినాక ఇవి వేయాలి, లేకపోతే ఊరికనే మాడిపోతాయి. ఇలా వేయించుకుంటే మునగాకు వల్ల కూడా పోషకాలు ఉంటాయి. కొంతమంది ఇది కారపొడిలో చింతపండు వేస్తారు. అలా కాకుండా ఉసిరికాయ పౌడరు ఒక చిన్న కప్పు వేసుకుంటే అది పుల్లగా ఉండదు, అది మరి మంట పుట్టదు, మామూలుగా ఉంటుంది కారపొడి, తినాలనిపిస్తుంది. ఆ తర్వాత ఎల్లిపాయలు కూడా మంచిది కదా, ఎల్లిపాయల వల్ల కూడా మంచి వాసన ఉంటుంది ఎల్లిపాయ వేయటం వల్ల. ఇదిగోండి, ఎండుమిరపకాయలు కూడా దోరగా వేయించుకోవాలి. ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి. 2 చెంచాలు కొద్దిగా చిన్న చిన్న స్పూన్ వేసాను నేను. ఆయిల్ వద్దని నేను తగ్గించేసుకుంటా. ఈరోజు జనవరి 1 ఈరోజు ఇది కారపొడి తయారు చేసుకున్నాను నేను. వీడియోస్లు కొన్ని తీయటం నాకు రావట్లేదు, కొన్ని బాగా తీస్తున్నాను. అన్నీ ఇలా కలిపి వేసుకొని మిక్సీ పట్టుకుని ఆ తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. మనం 50 గ్రాముల ఎల్లిపాయలు పడతాయి. ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ చేసుకొని ఆ తర్వాత కాకరకాయలు వేయించుకున్న వేసుకోవాలి. అప్పుడు ఎల్లిపాయలు కూడా మెదుగుతాయి. ఉప్పు మనకు సరిపడా, మనకు ఎంత సరిపోతుందో అంత సరిపడా వేసుకోవాలి. దాని కొలత అంటూ ఏమీ లేదు. ఇలా మిక్సీ పట్టుకొని ఉసిరికాయ పౌడర్ వేసాను కదా, అందుకని ఉసిరికాయలు, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినాలి. కారపొడి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నోరు బాగలేని వాళ్లకు, జ్వరం వచ్చినప్పుడు ఇలా కారపొడి చేసుకొని వేడన్నం వేసుకొని తింటే చాలా రుచిగా మంచిగా టేస్టీగా ఉంటుందండి. ఆ రోజుల్లో అవే తినేవాళ్ళు ఎక్కువ. అందుకోసం ఇలా చేసుకోవటం మొదటి నుంచి నాకు అలవాటు. ఈరోజైతే ఇది తయారు చేసుకున్నాను. ఇప్పుడు కాకరకాయలు బాగా వస్తున్నాయి, అమ్మటానికి వస్తున్నాయి. ఆ తర్వాత అక్కయ్య వాళ్ళ చెట్లకు వస్తున్నాయి. 2-3 కేజీలు తీసుకొచ్చారు. అందుకోసం కొన్ని ఇలా చేశాను, కొన్ని కట్ చేసి ఎండబెట్టాను. అలా చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కారపొడి చేసుకోవచ్చు. ఎండబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కూడా నచ్చితే ఇలా ప్రయత్నం చేయండి. మీ పిల్లలకు ఇడ్లీలో, దోశలో, మనం వేడి అన్నంలో ఎలా కావాలంటే అలా తినొచ్చు. ఒక నెల పొడుగుతూ ఉంటుందండి ఇది ఇలా చేసుకుని పెట్టుకుంటే. ఇలా తయారు చేసుకుంటా నేను. వీటికి కావాల్సిన మెజర్మెంట్లన్నీ నేను ఫొటోస్ తీసి పెట్టాను. ఇదిగోండి, ఈరోజు నేను నా దినచర్యలో కాకరకాయ కారపొడి, ఉసిరికాయ పొడి వేసుకొని తయారు చేసుకున్నాను. మీకు నచ్చితే